వీడియో thumbnail చూసే ఉంటారు కదా, అసలు వీడియో ఏంటి అనేది. అసలు మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే నిజంగానే చదువుకోవాలా, చదువుకోవాల్సిన అవసరం లేదా? ఈ యూట్యూబ్, సినిమా, యాక్టింగ్ అనే ఫీల్డ్లోకి వస్తే నిజంగానే రిస్కా? కొన్నిసార్లు లైఫ్లే పోవచ్చా? అసలు లైఫ్ ఉంటుందా ఉండదా? హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది మన సెకండ్ ఛానల్, యువర్ శ్రమరాజ్ ఛానల్. ఇందులో రీసెంట్గానే ఒక 2-3 ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ అలాగే మన మెయిన్ ఛానల్ అయితే అరే మామ ఛానల్. ఇప్పటికీ 30 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే 3M అనమాట. సో నన్నే 3M అయ్యారు. ఇది కొత్త ఛానల్ అనమాట. కొత్త ఛానల్ అంటే దీనికి కూడా 2 months లోనే సుమారుగా 2 lakhs అబోవ్ ఫాలోవర్స్ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ కాదు, నేను ముందు మీకు ఏం చెప్పాలనుకున్నాను అంటే, మీరు thumbnail లో చూసే ఉంటారు కదా, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఒకవేళ ఇదే యూట్యూబ్ ఫీల్డ్లో మీరు ఉండాలి అంటే ఎలాంటి రిస్కులు తీసుకోవాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేయడానికి వచ్చాం. కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫుల్ లెంత్ వీడియోస్ ప్రతిదీ కూడా మీకు వస్తాయి. అండ్ ఈ ఫుల్ లెంత్ వీడియోలో నాకున్న ఎక్స్పీరియన్స్, అంటే ఒక వీడియోలో షేర్ చేసుకోవడం కష్టంగా అండి. ఇంకా ఎన్నైతే ఫర్దర్గా ఫుల్ లెంత్ వీడియోస్ వస్తాయో వాటిల్లో నాకున్న ఎక్స్పీరియన్స్ని, నేను ఈ ఫీల్డ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాను, అవన్నీ కూడా ఒక్కోటి మీతో షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేయాలి. అవన్నీ వద్దు, నేను ఎలా స్టార్ట్ చేశాను, అసలు నేను ఏం చేశాను, అసలు నేను చదువుకున్నానా. నాకు కరెక్ట్గా ఇంటర్ అయిపోయింది, నాది శ్రీ చైతన్యలో చదివాను. సుమారుగా 957, 960 వచ్చే మార్క్స్ అనమాట. సో మంచిగా చదువుకున్నాను. ఆ తర్వాత బీటెక్ ఎప్పుడైతే వెళ్ళానో అప్పటి నుంచి ఈ సినిమా అంటే ఇంకా ఎక్కువ పిచ్చి పెరిగిపోయింది అనమాట. పెరిగిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే, బీటెక్ 4th yearలో 4-2లో ఒక సబ్జెక్ట్ కూడా రాయలేదన్నమాట. సో వదిలేసాను దాన్ని. ఎందుకంటే మనకు సినిమా అంటే అంత పిచ్చి ఉండిపోయింది. అప్పటి నుంచి 4th year నుంచి నేను ఫిక్స్ అయిపోయాను, ఈ సినిమా వైపు వెళ్ళాలా, లేకపోతే ఈ ఏదో ఒక విధంగా ఇది బీటెక్ పాస్ అయిపోయి ఏదో ఒక జాబ్ చేసుకోవాలా. ఈ రెండింటి మధ్య బాగా సతమత అయిపోయాను. ఎందుకంటే ఇన్ కేస్ మనకి ఫ్యూచర్ లేకపోతే, అంటే మనం ఈ సినిమా ఫీల్డ్లో కానీ సోషల్ మీడియాలో కానీ మంచి పేరు రాకపోతే అప్పుడు ఎలా, మన పరిస్థితి ఏంటి, అప్పుడు ఎందుకు అబ్బా అనవసరంగా బీటెక్ నేను బ్యాక్ చేశాను, దానివల్లే కదా ఈ రోజు నా జాబ్లో రూపాయి కూడా లేకుండా పోయింది. సో అనవసరంగా నేను బీటెక్ చక్కగా చదువుకోవాల్సింది. అంటే బీటెక్ కూడా నేను బాగా చదివాం, సో బీటెక్ బాగా ఎంజాయ్ చేసాం. బట్ నాకు సినిమా పిచ్చి ఎక్కువ అవడం వల్ల నేను కరెక్ట్గా 4-2లో క్లియర్ చేయలేకపోయాను అనమాట. సో ఇప్పుడు అనుకుంటే చేసేస్తాం, కానీ కావాలనే చేయలేదు. సో ఎందుకు చెయ్యలేదు అంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉందన్నమాట. అది చెప్పాలంటే మళ్ళీ ఈ వీడియో సరిపోదు. సో ఇందులో మెయిన్, మీరు ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇవన్నీ రీజన్స్ చెప్పబోతున్నాను. సరే, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి. యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా, కాకపోతే ఇన్స్టాలో వీడియోస్ చేయాలి, కాకపోతే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఒక ప్లాట్ని తీసుకోవాలి. ప్లాట్ మీన్స్ ఒక కేటగిరీ. అంటే మీరు ఏ కేటగిరీలో చేయాలనుకుంటున్నారు. ఒకటి అంటే ఒక వీడియో టెక్ గురించి చేసి, ఇంకో వీడియో ఇంట్లో వంట గురించి చేసి, ఇంకో వీడియో ఇంకేదో చేసి, ఇంకో వీడియో ఇంకేదో చేస్తే, ఒక వీడియో కామెడీ వీడియో చేసి, ఒక వీడియో ఎమోషనల్ వీడియో చేస్తే జనాలకి మనం నోటిఫై అవ్వము. అంటే ఇప్పుడు మనం ఏదో ఒక సర్టెన్ పాయింట్కి మనం స్ట్రిక్ అయిపోయి ఉండిపోవాలి. అంటే ఇప్పుడు రాయల్ మెక్ రమణ, ఇప్పుడు రమణ అరే మామ ఛానల్ అంటే ఏం వస్తాయి, సిరీస్లు వస్తాయి. అంటే సుమారు ఒక సిరీస్ 25 పార్ట్లు 30 పార్ట్లు ఉంటాయి. రోజుకి ఒక పార్ట్ పెడతారు. ఒక పార్ట్ చూసిన తప్పకుండా మిగతా పార్ట్లు కూడా చూడాలనిపిస్తుంది. సో వీళ్ళు సిరీస్లు ఇంట్రెస్టింగ్గా ఉంటాయని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు మనకి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు, సో ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. సో ఆ కేటగిరీని మనం ఎంచుకోవాలి. ఒకటి చేస్తే ఒక ఫన్నీ వీడియోస్ చేసామా, లేదా ఓన్లీ టెక్ వీడియోసే చేసామా, లేదా మనకు ఒక షాప్ ఉంది, లేదా ఓన్లీ మేకప్ వీడియోసే చేసామా. సో ఇట్లా ఒక కేటగిరీని ఫస్ట్ మనం ఎంచుకోవాలి. సరే, ఏదో ఒక కేటగిరీని ఎంచుకున్నారు, సరే ఒక టెక్ ఎంచుకున్నారు, లేకపోతే ఒక కాన్సెప్ట్ వైజ్ ఇది ఎంచుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఎంచుకున్న తర్వాత ఒకవేళ అందులో సక్సెస్ అవుతామా అవమా. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే, ఇందులోకి వస్తే లైఫ్ ఉంటుందా ఉండదా. సో నేను ముందే చెప్తున్నాను, ఇందులోకి వస్తే 50-50 అనమాట. పూర్తిగా లైఫ్ ఉంటుందని నేను అస్సలు చెప్పలేను. వచ్చామా, కష్టపడ్డామా, రోజు కష్టపడాలి. టు బి ఫ్రాంక్, మీరు చెప్తే నమ్మరు, నేను మా రిలేటివ్స్కి కూడా దూరం అయిపోయాను. అంటే మా రిలేటివ్స్ మ్యారేజ్కి కూడా వెళ్ళను నేను. ఎందుకంటే డైలీ ఏదో కంటెంట్ ఇవ్వాలి, లేకపోతే జనాలు మర్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకండి సినిమా హీరోలే మర్చిపోతున్నారు, మనల్ని మర్చిపోవడం పెద్ద లెక్క చెప్పండి. ఒక సినిమా హీరో సుమారుగా ఒక 4-5 సంవత్సరాలు సినిమా చేయకపోతే సినిమా హీరోని మర్చిపోతారు. అలాంటిది ఒక యూట్యూబర్ మనం చిన్న వీడియోలు చేసుకుని వాళ్ళు ఎందుకు మర్చిపోయిన జనాలు. కాబట్టి వీళ్ళకి రోజు కంటెంట్ ఇవ్వాలి. నిద్ర లేకుండా పనిచేసిన రోజులు ఉన్నాయి. సో అంటే దీని మీద వర్క్ చేయాలి. ఇది తప్ప మనకి వేరే ధ్యాస లేదు, ఇది తప్ప వేరే ఇది లేదన్నట్టు దీని మీద వర్క్ చేస్తూ ఉంటే ఒక సర్టెన్ టైంకి, అంటే నీకు ఈ సిరీస్ చేసావు,
సరే ఈ సిరీస్ బాగా చేయలేదు నువ్వు, సో డోంట్ వరీ, నెక్స్ట్ ఇంకోటి చెయ్యి. ఆ తర్వాత చెయ్యి. ఇప్పుడు 2 సిరీస్ల తర్వాత, ఒక 2 సిరీస్ 3 సిరీస్ల తర్వాత మళ్ళీ నువ్వు ఫస్ట్ సిరీస్ చూసుకుంటే ఇది నేనే చేశానా, ఇలాంటి మిస్టేక్స్ చేశానంటే నేను అని నీకు అనిపిస్తుంది. అంటే నీకు సిరీస్కి మధ్య, కాకపోతే వీడియోకి, సిరీసే కాదు మీరు ఏ కేటగిరీ తీసుకున్నా వీడియోకి మధ్య ఆ డిఫరెన్స్ అనేది, మీరు ఏమి నేర్చుకుంటున్నారు అనేది తప్పనిసరిగా ఫర్దర్గా మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడే విధానం అవ్వచ్చు, కాకపోతే మీ ఎడిటింగ్లో అవ్వచ్చు, మీరు చెప్పే మ్యాటర్లో అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఇదనేది ఇంపార్టెంట్ అనమాట. సో లైఫ్ ఉంటుందా అంటే, నాకు తెలిసి మీరు ఎవరైనా సరే యూట్యూబ్ ఇన్స్టా జర్నీలోకి వస్తాను అంటే ఏదైనా జాబ్ చేసుకొని, కాకపోతే పార్ట్ టైం జాబ్ చేసుకొని, కాకపోతే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ కానీ ఇది చేయడం చాలా బెటర్. ఎందుకంటే నాకంటే నేను మా ఫ్యామిలీని పోషించక్కర్లేదు. ఎందుకంటే మా నాన్న ఆల్రెడీ వెల్ సెటిల్ మీన్స్ మా నాన్న ఆల్రెడీ సొంతగా ఒక ఇల్లు కట్టేశాడు, ఒక 2 ఎకరాలు ఎంతో భూమి ఉంది. ఒకవేళ ఇప్పుడు నేను మా ఇంట్లో ఉండేది మా నాన్న నేనే, కాబట్టి నేను ఎవరికి ఇంట్లో రూపాయి ఇవ్వకపోయినా సరే మా ఇల్లు గడిచిపోద్ది. ఎందుకంటే మా నాన్న నేనే బతకాలి కాబట్టి. లేదు నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మా అక్క ఉంది, మా చెల్లి ఉంది, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, వాళ్ళు ఏం పని చేయలేరు, నేనే వాళ్ళని పోషించాలన్నప్పుడు ఇలాంటి ఫీల్డ్లోకి రావడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఒక 1 మంత్ అయితే వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి, 5,000 10,000 ఇవ్వాలి. ఇప్పుడు నీకే డబ్బులు రావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే నంబరు, నా బీటెక్ అయిపోయాక, అంటే నా బీటెక్ 4 years అయిపోయిన తర్వాత నేను ఈ సిరీస్ ఈ వీడియో స్టార్ట్ చేశాను. సుమారుగా 5 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు నాకు రూపాయి ఇన్కమ్ లేదు అనుకోండి. అంటే వచ్చాయి 4,000 5,000 వచ్చాయి. 5,000 4,000 వచ్చినా సిరీస్లకి ఖర్చు అయిపోయి, ఒక్కొక్క సిరీస్కి 20,000 30,000 ఖర్చు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సుమారుగా శివన్న సిరీస్కి అయితే ₹1,00,000 దాకా ఖర్చు పెట్టాను. అంటే ఎందుకు ఖర్చు పెట్టాలి అంటే, ఇప్పుడు అందులో చేసే క్యారెక్టర్స్కి, ఇప్పుడు శివన్న సిరీస్లో మదర్ రోల్కి పర్ డే $5,000 ఇస్తాం. అంటే ఇప్పుడు బయట అందరం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్కి ఇవన్నీ ఖర్చులు ఉంటాయి. సో మనం టాపిక్ బయటకు వెళ్ళిపోతున్నాం, మనది ఆ టాపిక్ కాదు కాబట్టి ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ డబ్బులు రావు. ఇప్పుడు 5 సంవత్సరాల వరకు నీకు రూపాయి కూడా రాదు. అప్పుడు అనిపిస్తుంటుంది, ఎందుకు అబ్బాయి ఫీల్డ్లోకి వచ్చాను, నాకు రూపాయి కూడా ఇన్కమ్ ఉండట్లేదు, నేను మెయింటెనెన్స్ చేసుకోలేకపోతున్నాను, మంచి బట్టలు వేసుకోలేకపోతున్నాను, అసలు ఆ పరిస్థితి ఏంటి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నాకు కాబట్టి ఇంట్లో రూపాయి ఇవ్వక్కర్లేదు కాబట్టి నేను సర్వే అవ్వగలిగాను. లేదు ఇంట్లో రోజుకు నెలకు ఒక 10,000 5,000 ఇస్తే కానీ ఇల్లు గడవదు అనుకున్న వాళ్ళు మనం ఎలా సర్వే అవ్వగలం? ఒకవైపు ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేస్తుంటారు, ఎన్ని రోజులు పిచ్చి వీడియోలు చేస్తావు, ఇంకేదైనా చెయ్యి జీవితంలో, ఏదో పనికెళ్ళు అంటారు. సో నువ్వు చాలా స్ట్రగుల్ అయిపోతావు, అంటే నేను అది చేయలేకపోతున్నాను ఇది చేయలేకపోతున్నాను. సో అలాంటి వాళ్ళు అయితే తప్పకుండా ఏం చెప్తారంటే, మంచిగా చదువుకొని ఏదో ఒక జాబ్ చేసుకుంటూ, ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా యూజ్ చేసుకుంటే చాలా మంచిది. అంటే పార్ట్ టైం జాబ్ మీన్స్ చాలా మంది ఒక జాబ్ చేసుకుంటూ, కాకపోతే ఒక పేజ్ పెట్టుకోవడం, టెక్ పేజ్, వాళ్ళ ఫేస్ కనబడకుండా కూడా అందులో వీడియోస్ చేసుకొని నెల రోజులకు ఒక ప్రమోషన్ చేయడం, కాకపోతే 10 రోజులకు ఒక ప్రమోషన్, ఆ ప్రమోషన్ వీళ్ళు ఎడిషనల్గా వీళ్ళ ఫ్యామిలీకి యూజ్ చేసుకోవడం. సో అట్లా చేసుకోవడం చాలా మంచిది నన్ను అడిగితే మాత్రం. సో పూర్తిగా ఇందులో దూకేసేయడం కన్నా, దూకేస్తే లైఫ్ ఉంటుందో లేదో చెప్పలేము. అంటే 100 మందిలో 20 మంది కూడా ఉండడం చాలా కష్టం అనమాట. సో కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందు ఎవరైనా సరే కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్లో ఇప్పుడు నేను వచ్చేయండి లైఫ్ ఉంటుంది అది అని చెప్పేస్తే, వాళ్ళు బహుశా ఇప్పుడు ఇంటర్ చదివే వాళ్ళు 10th చదివే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు, వాళ్ళు చదవడం మానేస్తారు ఫస్ట్. ఎందుకంటే ఎందుకులే చదవడం, చదివితేనే లైఫ్ ఉంటుందా, ఒక యూట్యూబర్ రావాలంటే చదవాలి అన్నట్టు ఉంటుంది. నిజంగా చదువుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్ అయిపోతే బీటెక్ అయిపోయిన తర్వాత వచ్చాను కాబట్టి ఒకవేళ నాకు ఇంగ్లీష్ మెయిల్స్ ఏమైనా వచ్చినా, ఒకవేళ యూట్యూబ్లో నాకు ఒక స్ట్రైక్ పడిన, కాపీరైట్స్ వచ్చిన ఇంగ్లీష్ మెయిల్స్ ఏమైనా వచ్చినా చదివి అర్థం చేసుకోగలను. అదే మనం చదువుకోకపోతే అది పట్టుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని అడగా. ఒక పెద్ద యూట్యూబర్ అవ్వాలంటే తప్పనిసరి నీకు అన్నీ తెలిసి ఉండాలి. సో ప్రతి దానికి వేరే వాళ్ళు అడుగుతూ ఉంటే నీకు ఏదోలా ఉంటుంది, అబ్బా నేను చదువుకుంటే బాగుంది ఎంత కొంచెం ఇప్పుడు అనవసరంగా ఇబ్బంది పడతాను. కాబట్టి ఎంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచి చదువుకుంటూ ఒకవైపు కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, కానీ పూర్తిగా ఇందులోకి వచ్చేయడానికి మాత్రం అస్సలు ట్రై చేయకండి. సో నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది ఫ్యూచర్ జనరేషన్కి. సో సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మంది కృష్ణానగర్ అటు ఇటు వెళ్ళిపోతుంటారు అనమాట. అలా కాకుండా మీ ఓన్గా, ఇప్పుడు అందరి దగ్గర మొబైల్స్ వచ్చేసే, మీ ఓన్గా మీ ఇంటి దగ్గర ఏదైనా ట్రై చేయడానికి మీరు ప్రయత్నించండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? సో ఈ వీడియోలో మనం అన్నీ చెప్పలేకపోతున్నాం, బట్ కొన్ని విషయాలు చెప్పగలిగాం. ఈ కొన్ని విషయాలు పక్కన పెడితే ఇంకా మీకు నేర్చుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు మీకు ఇంకొక వీడియో చేసి పెడతాను, తప్పకుండా అందులో కూడా నేర్చుకుందరు. ఓకే గైస్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్రతి వీడియోలో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.